పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల సమయానికి పూర్తి చేసేలా పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 77% పూర్తయిందని, ఎర్తికమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కూడా సమాంతరంగా నిర్మిస్తున్నామని అన్నారు. పోలవరంలో పర్యటించిన ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే నిర్వాసితులకు పరిహారం ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి నిమ్మల సమీక్ష చేశారు. మీడియాను కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకి అడుగు పెట్టనవలా మీకు. ఇదేదో పాకిస్తాన్ బోర్డర్ లాగా చెక్ పోస్టులు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా లేకపోతే మీడియా వచ్చినా అసలు కనీసం అడుగు పెట్టడానికి లేకుండా పోలవరాన్ని ఒక నిషిద్ధ ప్రాంతంగా గత ప్రభుత్వం చూసింది. కానీ ఈరోజు ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి ఎంత శరవేగంగా. అందులో ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేస్తే, అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో తెలియనిటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు అధికారులు ఉండడం మన దురదృష్టం. పుష్కరాల కల్లా పూర్తి చేయాలి గోదావరి సెంటిమెంట్ అని చెప్పారు. అవకాశం ఉన్నంత వరకు మరి ఆ రకంగా పనిచేయడానికి ట్రై చేస్తాం. ప్రకృతి సహకరించి అవకాశం ఉంటే తప్పనిసరిగా, లేదంటే 27 డిసెంబర్ కల్లా ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాములు కూడా పూర్తి చేసేటువంటి విధంగానే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది ఒక సంకల్పం. ఆయన ఒక సంకల్పం తీసుకుంటే